ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు షార్ట్ మెసేజ్ మీ ముందుకు వస్తున్నాను. ఇది ఆదికాండము 27:27. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొని అప్పుడు అతని వస్త్రాన్ని వాసన చూసి అతను దీవించాను. దేని పిల్లారా, ఈ సంఘటన మీకు చెప్తాను. ఇది ఆదికాండం జరిగిన సంఘటన. ఇస్సాకు ఇద్దరు కుమారులు కదా. పెద్ద కుమారుడు వచ్చి ఏసావు, చిన్న కుమారుడు వచ్చేసి యాకోబు. అప్పుడు ఇస్సాకు చెప్తాడు, ఏసావు పిలిచి నా కుమారుడు నాకు మంచి పదార్థాలు తీసుకురా నేను దీవిస్తా అంటాడు. ఏసావుకి ఏం చేసి అడవికి వెళ్ళాడు కానీ ఆలస్యం చేస్తాడు. దేవుడు శ్రద్ధగా చేయాలి, ఆలస్యం చేస్తాడు. అప్పుడు ఆ మాటని యాకోబు తన తల్లి సహకారంతో మంచి పదార్థాలు వండించుకొని తన చర్మం మీద తన మేకపిల్ల చర్మం కప్పుకొని వస్తాడు. అప్పుడు ఏసావు గుర్తుపట్టలేక అప్పుడు వెంటనే వచ్చాడు కాబట్టి యాకోబు దేవుని మీద ఎంత చేశాడు కాబట్టి ఇస్సాకు యాకోబుని దీవించేశాడు. ఏసావు వచ్చి ఆలస్యం ఇంకా రాలే, అడిగిపోయి ఎప్పుడు వస్తాడు తెలియదు కాబట్టి దేవుని కోల్పెట్టాను పెట్టారు. మీరు కూడా దేవుని పని శ్రద్ధగా చేయండి. ఇక్కడ యాకోబు కూడా దేవుని పని శ్రద్ధగా చేయటం వల్ల వెంటనే వచ్చేసి తన తండ్రి నుంచి గొప్ప దేవుని పొందుకు పెట్టారు. మీరు కూడా దేవుని పని శ్రద్ధగా చేయండి, మీరు గొప్ప దేవుని పొందుకుంటాడు. దేవుడి వాక్యం